వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఈ ప్రాంత వాసికి ఒక విద్యావంతుడిగా సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళని చైతన్యపరుస్తూ ఎన్నో కార్యక్రమాలతోని, ఎన్నో సభలతోని, ఎన్నో సమావేశాలతోని ప్రతి అంశాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరించే వ్యక్తి. అలాంటి వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. చెన్నెంపల్లి టు చెన్నై ఒక అరుదైన పురస్కారం దక్కింది. ఒక విద్యావంతుడిగా, ఒక లెక్చరర్గా, ఒక జర్నలిస్ట్గా, ఒక సామాజిక వేత్తగా, ఒక ఉద్యమకారుడిగా అనేక కార్యక్రమాలతోని ఆయన ముందుకు వెళ్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపు చెన్నంపల్లి గ్రామం నుండి చెన్నై దగ్గరకు వెళ్ళి ఈరోజు ఒక అరుదైన గౌరవం దక్కింది. ఆ అరుదైన గౌరవం మన కల్వకుర్తి ప్రాంతానికి చెందినటువంటి సదానందం గౌడ్ గారికి డాక్టరేట్ పురస్కారం అందుకున్నాడు. ఆయన ఈ రోజు మీటీవీ స్టూడియోకి వచ్చారు. ఆయనకు ముందుగా మనం మీటీవీ తరఫున మీకు ఈ పురస్కారం, డాక్టరేట్ పురస్కారం వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చెప్పండి, ఈ రోజు మీకు ఇంత పెద్ద గౌరవం దక్కినందుకు సమాజంలో మరింత బాధ్యత మీ భుజాల మీద పెట్టినట్టు అనుకోవచ్చా? అట్లా మా ప్రేక్షకులకి మీరు చెప్పే ఆలోచన. ముందుగా మీటీవీ ప్రేక్షకులకు నమస్కారము. నా పేరు సదానందం గౌడ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న కల్లకుర్తి నియోజకవర్గము, తలకొండపల్లి మండలము, చెన్నంపల్లి వెంకటాపూర్ అనే ఒక చిన్న కుగ్రామం జన్మించినటువంటి నేను ఈరోజు చెన్నంపల్లి జన్మనిస్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యాబుద్ధులు నేర్పింది, కల్లకుర్తి ఆదరించి అండగా ఉన్నది. చెన్నై ఈరోజు సగర్వంగా డాక్టరేట్ అవార్డు తోటి గౌరవించింది. చాలా హ్యాపీ అనిపిస్తున్నది. ఇక్కడ చెన్నైలో అక్కడ ఉన్నటువంటి భారతీయ విద్యాభవన్లో ఉన్న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 155 మందికి ఇచ్చినటువంటి అవార్డులో ప్రధాన ఉత్సవంలో ఉన్న ఈ కల్లకుర్తి ప్రాంతవాసిగా నేను చాలా గర్వపడుతున్నాను. 25 సంవత్సరాలుగా విద్యారంగంలో చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు రావడం జరిగింది. చాలా హ్యాపీ మూమెంట్ అనేది భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలతోని ఈ గౌరవం మీకు దక్కింది అనుకుంటున్నారు. సో 150 మందిలో మన ప్రాంతం అంటే మన తెలంగాణకి సంబంధించిన మీలాంటి విద్యావంతులకు ఎంతమందికి వచ్చింది ఆ రోజు? వాళ్ళు ఏమన్నా మీ దగ్గర వాళ్ళ ఫీలింగ్స్ అంటే మా ఆలోచనని మీ దగ్గర పంచుకుని ఏమన్నా ప్రయత్నం చేశారా? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉద్యమాలు కావచ్చు, సామాజిక ఉద్యమాలు కానీ, వివిధ రంగాల్లో పనిచేసినటువంటి ఎన్జిఓస్ కానీ, అలాంటి వాళ్ళకు ఈ గుర్తింపు, అరుదైన గుర్తింపు అనేది లభించింది. కొంతమంది పర్యావరణ రంగంలోన, చైల్డ్ లేబర్ రంగంలోన, తర్వాత విద్యారంగంలోన, వివిధ రంగాల్లో పనిచేసినటువంటి వారికి ఈ గౌరవం లభించింది. మనకు కల్లకుర్తి ప్రాంతంలోన ఇక్కడ తెలంగాణ ఉద్యమకారునిగా విద్యారంగంలో 26 సంవత్సరాలు చేసినటువంటి విశిష్టమైన కృషికి, పర్యావరణ పరిరక్షణకు చేసినటువంటి ఆ కృషికి అనుబంధంగా వివిధ సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్య సందర్భాన్ని పురస్కరింపజేసుకొని వాళ్ళే మమ్మల్ని సంప్రదించేసి ఈ అవార్డు ఇవ్వడం చాలా ఆనందం అనిపిస్తున్నది. డాక్టరేట్ కావాలని చెప్పండి ఒక భావన ఉండే మనసులో పిహెచ్డి అవార్డు పొందాలని చెప్పండి, కానీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాను, ఆ అవార్డు రాలే. కానీ ఈరోజు సమాజంలో గుర్తించేసి మా యొక్క సేవలను గుర్తించేసి అవార్డు ఇవ్వడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తున్నది. సదానందం కాస్త డాక్టర్ సదానందంగా మారిపోవడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ గా భావిస్తున్నా. ప్రస్తుతం సమాజంలో ఏ అంశమైనా, ఎలాంటి కార్యక్రమమైనా ముందుండి మీరు నడిపించే బాధ్యత తీసుకుంటున్నారు. అలాంటి విషయాలను గుర్తించి ఈరోజు ఈ పురస్కారం దక్కింది అనుకుంటున్నాము. తర్వాత మొట్టమొదటిసారిగా మీకు అక్కడ నుంచి ఫోన్ రాగానే మీ ఫీలింగ్స్ ఎవరితో మీరు షేర్ చేసుకున్నారు? మీ కుటుంబ సభ్యులు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ అనిపించింది. మొట్టమొదటిసారి నాకు అక్కడ భారతీయ విద్యాభవన్ చెన్నై విభాగం నుంచి ఫోన్ చేసిన వెంటనే మీకు అవార్డు ఇస్తున్నామని చెప్పిన వరకు చాలా హ్యాపీ అనిపించింది. మొట్టమొదటిసారి మా ఇంటికాడ మా మేడం గారితో సంగతి విషయం అని చెప్పే వరకు వాళ్ళు మంచిది ఓకేలే అని వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. అట్టయితే ఇమీడియట్ మనం వెళ్ళాలని చెప్పిన విధంగా అందులో ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళేసి డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ఈరోజు 5 రోజులు అక్కడే చెన్నైలో ఉంటూ మా కార్యక్రమం అయిపోయిన తర్వాత వివిధ కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ రావడం జరిగినది. వాళ్ళ గుర్తింపు అనేది ఒక నిజాయితీగా, ధర్మబద్ధంగా, నీతివంతంగా చాలా అవార్డ్స్ కమర్షియల్ అయిపోతున్న తరుణంలోన భారతీయ విద్యాభవన్ చెన్నైలోన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 155 మందికి ఇచ్చినటువంటి అవార్డ్స్ ఏవైతే ఉన్నావో వాళ్ళ యొక్క సెలక్షన్ చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. చాలా పారదర్శకంగా ఇక్కడ చెన్నై యూనివర్సిటీ సంబంధించిన యునైటెడ్ అమెరికన్ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి అమృతవల్లి గారు, అదేవిధంగా హైకోర్టు, తమిళనాడు హైకోర్టు యొక్క రిటైర్డ్ జడ్జిగా ఉన్నటువంటి వెంకటేశం గారు, ఆ యొక్క యునైటెడ్ అమెరికన్ విశ్వవిద్యాలయం యొక్క ఇక్కడ జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి గౌని నరసింహగౌడ్ గారు మొట్టమొదటిసారి ఈ ప్రతిపాదన చేసి నాకు ఫోన్ చేయడం జరిగినది. చాలా హ్యాపీగా అనిపించింది. విద్యారంగంలో చేసినటువంటి కృషికి ప్రతిపాదనగా ఈ అవార్డు రావడం అనేది చాలా ఆనందంగా ఉందంటే. ఈ పురస్కారం ద్వారా భవిష్యత్ కార్యాచరణ ఇట్లాగే ముందుకు వెళ్తారా? మరింత మీకు భవిష్యత్ ఇంకేమన్నా ఇలాంటి పురస్కారాలు అందుకోవడానికి ఎలాంటి కృషి చేస్తారు? ఈ అవార్డు తోటి మన మీద ఇంకా బాధ్యత ఎక్కువగా పెరిగింది.
విద్య బోధించడం నా హాబీ, ఉద్యమించడం నా నైజము, పర్యావరణ పరిరక్షణ నా బాధ్యతగా భావించేటటువంటి నేను ఈ రోజు మొట్టమొదటిసారి నాకు విద్యారంగంలో చేసినటువంటి కృషికి మొట్టమొదటిసారి సన్మానం నాకు తర్నికల్లో హై స్కూల్ వాళ్ళు చేశారు. తర్నికల్ హై స్కూల్ నుంచి చేసినటువంటి ఆ యొక్క అవార్డులు కానీ, రివార్డులు కానీ, సన్మానాలు కానీ, సత్కారాలు కానీ ఈరోజు చెన్నై యొక్క స్థాయికి కలిగిందన్నమాట. తర్వాత ఉత్తమ లెక్చరర్ అవార్డు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారితో స్వీకరించడము, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు దిశా సంస్థ హైదరాబాద్ యొక్క ఆధ్వర్యంలో స్వీకరించడము, భారతీయ సంస్థ ద్వారా సురేంద్ర రెడ్డి సార్ యొక్క ఆధ్వర్యంలో ఉత్తమ లెక్చరర్గా అవార్డు పొందడము, ఈ రోజు విద్యారంగంలో, పర్యావరణ రంగంలో, సామాజిక ఉద్యమాల్లో చేస్తున్న సేవలకు గుర్తింపుగా చెన్నైలో ఉన్న డాక్టరేట్ అవార్డు పొందడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. భవిష్యత్తు అంటే మీ విద్యావంతుల్లో ఈ రోజు ఒక చెన్నై ఏదైతే అక్కడ వేదిక మీద నుంచి పురస్కారం అందింది, మీలాంటి విద్యావంతులకు సమాజ సేవ చేస్తున్న చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఎలాంటి గుర్తింపు రాకుండా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తా ఉన్నారు, అలాంటి వాళ్ళని ఉద్దేశించి మీరేం చెప్తారు? మనం నిజాయితీ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఎక్కడో దిక్కుడు గుర్తింపు మనకు లభిస్తుంది అనేది వాస్తవికత అనేది తెలిసిపోయిందన్నమాట. 26 సంవత్సరాలు నిరంతరాయంగా చేస్తున్నటువంటి, నిస్వార్థంగా చేస్తున్నటువంటి, అంకిత భావంతో చేస్తున్నటువంటి సేవకి ఈరోజు పిలిచి స్వయంగా వాళ్ళే ఫోన్ చేసి పిలిచి అవార్డు ఇవ్వడం అనేది సంతోషం అనిపించింది. ఖచ్చితంగా కూడా ఈ యొక్క సామాజిక ఉద్యమాల్లో కానీ, వివిధ రంగాల్లో కూడా సేవలు చేస్తున్నటువంటి వ్యక్తులకు ఎక్కడో దిక్కుడు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది అనేది నాకు చాలా నాకు ఒక నమ్మకం, ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం విద్యారంగంలో వ్యవస్థ మొత్తంగా నిర్వీర్యమైపోతున్న పరిస్థితి అన్నమాట. ఈ తరుణంలోన పంతులకు గౌరవం లేకుండా పోతుంది. పంతులకు దండంబు పెట్టుటకు సిగ్గంట, ప్రార్థనా గీతంబు పాడుటకు సిగ్గంట, క్లాసులో కాముగా ఉండుటకు సిగ్గంట, ప్రార్థనా గీతంబు పాడుటకు సిగ్గంట, విజ్ఞానమే మాయరా విద్యార్థి, విద్య ఎటు పోతుందిరా విద్యార్థి, విజ్ఞానానికి దారి తీయాలి, వికాసానికి పట్టుపడాలి, సమైక్యతను పెంపొందించాలి, సబ్బండ వర్గాన్ని ఏకం చేయాలి, శాస్త్రీయతను పెంపొందించాలి, అఖండ భారత నిర్మాణానికి నాయకత్వం వహించాల్సినటువంటి ఈ విద్యా వ్యవస్థ కొంత నిర్వీర్యమైపోతున్న కార్పొరేటీకరణ వ్యవస్థలున్న నిర్వీర్యమైపోతున్న తరంలో ఇంకా విద్యా వ్యవస్థలో ఉన్న కొంతమంది వ్యక్తులు చేస్తున్న కృషికి గుర్తింపు ఉంటుందని చెప్పడానికి ఒక ఉదాహరణగా నేను ఊహించుకుంటున్నాను. ఆ విద్యా వ్యవస్థను ఇంకా సంస్కరణ రావాలి. ఉపాధ్యాయునికి, ఇక్కడ అధ్యాపకునికి, ఇక్కడ విద్యార్థికి మధ్యన ఒక మంచి కోఆర్డినేషన్ తోటి ప్రాచీన కాలంలో గురు శిష్యుల బంధం ఎవరికైతే ఉన్నదో అలాంటి విద్యా విధానం మళ్ళీ కూడా రివైజ్ కావాలని చెప్పని ఆ ప్రయత్నం చేసే విధంగా మనకు ప్రయత్నం ఉంటుందని చెప్పని భావిస్తున్నాను. చెప్పండి, సమాజంలో చాలా వరకు విద్యార్థులు మీరు అన్నట్టుగా మీరు చెప్పిన విషయానికి రిలేటెడ్గా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సమాజంలో చాలా వరకు విద్యార్థి దిశలోనే వాళ్ళు తప్పుడు దారి పడతా ఉన్నారు. ఇటు పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల వాళ్ళ మీద ఆలోచన లేకన్నా, లేకపోతే ఈ సమాజంలో జరుగుతున్న విషయాలను వాళ్ళని సైడ్ ట్రాక్ చేసి మాదక ద్రవ్యాలకు వాళ్ళు దగ్గర అవుతున్న సందర్భం చూసి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్న సందర్భం ఒక విద్యావంతుడిగా వాళ్ళకి ఏం చెప్తావు, అలాగే తల్లిదండ్రులకు ఏం చెప్తారు? వాస్తవం గతంలో పాఠ్యాంశాలు బోధించుకోవడము, వినడము, రాయడము, చదవడము, సార్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది ఒక విద్యా విధానంలో ఒక సాంప్రదాయ విధానం ఉంటుంది. ఇప్పుడు ఆ విధానం అనేది పూర్తిగా స్వస్తి పలికేసి ఈ సీరియల్స్ కానీ, సినిమాలు కానీ, ఈ షికార్లు కానీ, డ్రగ్స్ కానీ, ఈ వ్యవహారాలు మొత్తంగా మారక ద్రవ్యాల యొక్క వ్యవహారాలతోటి విద్యా వ్యవస్థ మొత్తంగా విద్యార్థులు మొత్తంగా తప్పుదోవ పట్టే విధంగా తయారవుతున్నమాట. అందుకోసానికి తప్పుదోవ పడుతున్నటువంటి విద్యార్థులను సన్మార్గంలో పంపించడానికి ఒక అధ్యాపకుడే కాదు, అధ్యాపకులతో కూడా తల్లిదండ్రులుగా బాధ్యత వహించాలి. సమాజంలో ఉన్నటువంటి మేధావులంగా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము గతంలో వనపర్తిలో చూసినాం, కళ్ళకుర్తిలో మేము కొంతమంది జంగయ్య సార్ కావచ్చు, రాజేంద్ర కావచ్చు, గోపాల్ గారిని కొంతమంది అధ్యాపక బృందం కలిసి ఒక మార్పు తీసుకురావాలి. కాలేజీ ఏదైనా సరే, స్కూల్ ఏదైనా సరే, విద్యార్థి అనేవాడు ఎవరైనా సరే బజార్లో తిరగకూడదు, పార్కులలో తిరగవద్దు, ఒకవేళ తెలిస్తే తిరిగితే ఇమ్మీడియట్ మాకు ఫోన్ చేయాలి అనే ఒక వాలంటరీగా మనం ఒక యాక్సిడెంట్ అయితే 108కి ఏ విధంగా అయితే వాలంటరీగా మనం ఫోన్ చేస్తామో అలాంటి సిస్టాన్ని ప్రతి పట్టణంలో తయారైతే ఖచ్చితంగా కూడా ఈ విద్యార్థులు చెడుదోవన పట్టకుండా నివారించడానికి ఆస్కారం అవుతుంది, డ్రగ్స్ నివారించడానికి ఆస్కారం అవుతుంది, మనం విద్యార్థులను సన్మార్గంలో పెట్టడానికి కూడా మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. ఖచ్చితంగా కూడా ఆ మార్పు రావాలి, అది అందరిలో రావాలి. ఒక ఉపాధ్యాయుల పైన వేసి చేతులు చూపుకోవడం కాకుండా ఉపాధ్యాయులు, ఇక్కడ తల్లిదండ్రులు, సమాజంలో మేధావులు ఈ ముగ్గురు కలిస్తే ఖచ్చితంగా కూడా విద్యారంగంలో ఒక వినూత్నమైన రీతిలో మార్పులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఈ డ్రగ్స్ నివారించడానికి అవకాశం ఉంటుంది.
విద్యార్థులను సన్మార్గంలో పెట్టడానికి చక్కటి అవకాశం ఉంటుందని ఈ భావిస్తున్నాను. వేదిక నుంచి ఓ అమూల్యమైన అంశాన్ని మీరు లేవనెత్తారు. అదే లీడ్ మీరు తీసుకొని అన్ని స్కూళ్ళలకు, అన్ని కాలేజీలకు, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సొంతంగా వాలంటీర్ తీసుకొని ఎవరికి వారే మన సమాజాన్ని కాపాడడంలో కీలక పాత్ర వహించాలని చెప్తున్న విషయం ఏదైనా కార్యక్రమం ద్వారా అందరికీ మీరు ఒక ఏర్పాటు చేస్తారు ఒక కార్యక్రమం ద్వారా. ఖచ్చితంగా సార్, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. కల్లకుర్తిలో నూతనంగా వచ్చేటువంటి మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఉన్నటువంటి రత్నమాల గారు మంచి విద్యావంతురాలు, అంటే ఒక్కటి కాకుండా వ్యవస్థ పరంగా చేయాలని ఒక భావనతో ఉందన్నమాట. కల్లకుర్తి మున్సిపాలిటీ యొక్క ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకొని మనం అనుకున్నట్టు ఇంతకుముందు అనుకున్న ప్రతి విద్యార్థులంగా రోడ్డు మీద తిరగకూడదు, క్లాస్ రూమ్ లో ఉండాలి అనే భావనను వాళ్ళ ద్వారా మున్సిపాలిటీ యొక్క ఆధ్వర్యంలో, స్వచ్ఛంద సంస్థల యొక్క ఆధ్వర్యంలో, వివిధ ప్రజా సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా కూడా లీడ్ తీసుకొని దీన్ని విజయవంతం చేసే రకంగా ఈ కల్లకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్న వారికి ఆదర్శపూరితంగా ఉండే విధంగా ఈ ప్రాంతాన్ని ఒక విద్యా హబ్గా మార్చే రకంగా ఖచ్చితంగా కూడా ఈ మార్పు తీసుకొస్తానని చెప్పండి నమ్మకం ఉంది. అందులో మనకు ఆ మున్సిపాలిటీ యొక్క సహకారం తీసుకుంటే విధంగా ఇంకా బాగుంటుందని చెప్పడానికి నమ్మకం ఉంది. ఖచ్చితంగా కూడా ఆ సహకారం తీసుకొని చేస్తాం. చివరి చెప్పండి, ఇప్పుడు మీకు ఏదైతే డాక్టరేట్ పురస్కారం అందుకున్న సందర్భంగా ఈ ప్రాంతవాసుడిగా ఎంతో మాకు ఆనందంగా ఉంది. మీకు మీ శ్రేయోభిలాషులు కానీ, ఇక్కడ ఉన్న మిత్రులు కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ, విద్యావంతులకు కానీ ఈ దానికి మీకు రావడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ టీవీ వేదికగా? ఈ కల్లకుర్తి ప్రాంతంలో ఈ కల్లకుర్తి ప్రాంతం అంటే ఈ గాలి విచిత్రము, ఈ నేల మహత్యము, ఈ మట్టి పవిత్రము, ఇక్కడ జీవించడం అనేది ఆనందపడతాము, ఇక్కడ విద్య బోధించడం చాలా సంతోషకరము. ఇక్కడ అనేక రకాలైనటువంటి మేధావులు, విజ్ఞానవంతులు, కవులు, కళాకారులు, చరిత్రకారులు, క్రీడాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు అనేక మందిని గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉన్నటువంటి సందర్భం మనం చూసినాం. ఈ క్రమంలో మన తెలంగాణ ఉద్యమం మనల్ని అందరినీ విధంగా ఏకం చేయడానికి మంచిగా ఉపయోగపడ్డది. జైపాల్ రెడ్డి నుంచి జైపాల్ యాదవ్ వరకు కులము, మతము, వర్గం అనే భేదం లేకుండా ఇక్కడ అన్ని వర్గాలను, యువకులను, విద్యార్థులను, కవులను, కళాకారులను మొత్తంగా సబ్బండ వర్గాలను మొత్తంగా ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చినటువంటి నైపుణ్యం ఏదైతే ఉందో అది మనకు చక్కని గుర్తింపు ఇచ్చింది. ఆ గుర్తింపులో భాగంగానే అనేక మంది, ఒక ఆనంద్ కుమార్ కావచ్చు, ఒక జంగేశ్వర్ కావచ్చు, ఒక మబు సాయన కావచ్చు, ఒక రాజేందర్ కావచ్చు, గోపాల్ కావచ్చు, ఇంకా అనేక మంది స్కైలాబ్ కానీ, నాగేష్ కానీ, చెప్పలే ప్రియమిత్రులు కాదు, వీళ్ళందరూ ఎప్పుడు ఏ కార్యక్రమం చేసిన ఈ కల్లకుర్తి ప్రాంతంలో ఏ ఉద్యమం చేసిన ఏ సామాజిక ఉద్యమాలు కావచ్చు, లేదా రైతాంగ ఉద్యమాలు కావచ్చు, లేదా ఆర్టీఓ ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఉద్యమాలు ఏవైనా సరే ఖచ్చితంగా వీళ్ళక ప్రభావం లేకుండా లేవన్నమాట. అందరం మనం కలగలుపుకొని కోఆర్డినేషన్ తోటి, అందరి యొక్క సహకారంతో చక్కగా నాయకత్వం వచ్చేసి అనేక ఉద్యమాలకు నాయకత్వం వచ్చేసి నడిపించడము, ఒక విద్యావంతుగా వండుకుంటూ కమర్షియల్గా కాకుండా నిజాయితీగా అంకిత భావంతో నీతివంతంగా చేసినటువంటి ఉద్యమాలకు గుర్తింపుకొని నాకు సహకరించినటువంటి అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కల్లకుర్తి సమాజానికి మొత్తంగా రుణపడి ఉన్నాం. ఇక్కడ ఈ అవార్డు తీసుకురావడంలో ఉన్న ఈ సమాజం క్రియాశీలక పాత్ర పోషించింది, నాకు అండగా ఉన్నది, ధైర్యాన్ని ఇచ్చింది, స్థైర్యాన్ని ఇచ్చేసింది. ఈ సమాజాన్ని నేను మర్చిపోలేను. హ్యాట్సప్ కల్లకుర్తి. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి మీ టీవీ తరఫున మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కష్టపడితే ఫలితం డెఫినెట్గా వస్తుంది. దానికి నిదర్శనం మనకు సదానందం గౌడ్ గారు ఈరోజు డాక్టరేట్ పురస్కారం అందుకున్నాడు చెన్నై నుంచి. అంటే ఒక గ్రామ స్థాయి నుంచి ఒక తాలూకా స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆశయాలు, ఎన్నో సభలు, ఎన్నో సమాజంలో మేల్కొల్పడానికి తీసుకున్నటువంటి కార్యక్రమాలతో ఆయన ఇది చేస్తే నాకేమొస్తుంది, అది చేస్తే నాకేమొస్తుంది, అక్కడ వెళ్తే సమయం వృధా అయిపోతుంది కదా, ఈ సమయం నేను నా కోసం తీసుకుంటే నా కుటుంబానికి కొంచెం ముందుకు ఆ బాసరగా ఉంటుందనే ఆలోచన లేకుండా రాత్రింబవలు కానీ ఏ సమయం అయినా సరే సమాజం కొరకు వెచ్చించినందుకే ఈ రోజు నాకు రాష్ట్ర స్థాయిలో కూడా ఈ రోజు ఇంత మంచి పురస్కారం అందుకున్నందుకు ఆయన ఆనందం చాలా పట్టనంతగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా సమాజంలో జరుగుతున్న అంశాలని మీకు మీరుగా వాలంటీర్గా తీసుకొని ఇది నాకేంటి, నా సమస్య కాదు, నా విషయం కాదు, నా ఇంటి సమస్య కాదు అనుకొని మన ఊరు, మన తాలూకా, మన రాష్ట్రం, మన దేశం అనుకుని ముందుకెళ్ళి ఏ కార్యక్రమం అయినా మనం ముందుండి దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయండి, మీరు కూడా భాగస్వాములు కాండి అని ఇక్కడ మనకు సదానందం గౌడ్ గారు చెప్తా ఉన్నారు. దానికి నిదర్శనం ఈ రోజు నిలువెత్తు మనకు ఈ రోజు డాక్టరేట్ పురస్కారం అందుకున్న అన్నకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. కల్లకుర్తి ప్రాంతానికి ఒక గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి అన్నకి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఇదండి, చూస్తూనే ఉండండి, మరో వారం మరో గెస్ట్ మేము ముందుకు వస్తాం.